సాక్షాత్తు త్రిమూర్తులు పరబ్రహ్మము తానే అయిన గురువుని సేవిస్తే ముక్తి లభిస్తుంది. వైద్యం నేర్వకుండానే మందులిచ్చేవాడు, ఆత్మజ్ఞానం లేకనే శిష్య సేకరణ చేసేవాడు, అట్టి కపట గురువును ఆశ్రయించిన వారు భ్రష్టులవుతారని శాస్త్రం. గు అంటే అజ్ఞానమనే చీకటి, రు అంటే దానిని పోగొట్టేవాడని అర్థం. వెలుగే చీకటిని పోగొట్టగలదు. చీకటిని వెలుగుగా భావించి దానిని పోగొట్టుకోగలిగితే ఇక వెలుగు ఎందుకు? మానవ మాతృలను పరబ్రహ్మ స్వరూపులుగా దర్శించడం బ్రహ్మజ్ఞానికి మాత్రమే వీలవుతుంది. కానీ అజ్ఞానుడైన సామాన్యునికి ఎలా సాధ్యం? అందుకే వేద ఋషులు, శ్రీకృష్ణుడు మొదలుకొని నేటి సాయి వరకు మహాత్ములందరూ గురువునే సేవించాలన్నారు. నేను సాయి లీలలే కాకుండా నేను రాసిన కథలు, ఇతరులు రాసిన కథలు కూడా చదువుతాను. మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింకు పెడతాను, వినండి.